మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ మైండ్లో వచ్చే మొదటి ఆలోచన ఏంటో కామెంట్ చేయండి. రెడీయా? మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి? ఆలోచించారా? ఆలస్యం చేయకుండా కామెంట్ చేయండి. చాలామంది ప్రేమే నా జీవితం, పిల్లలే నా జీవితం, ఉద్యోగం నా జీవితం, లేదా డబ్బు, అధికారం, సరదాగా తిరగడం నా జీవితం అని మనం తీవ్రంగా ఇష్టపడే వ్యక్తుల గురించి లేదా వ్యాపకాల గురించి చెబుతారు. అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ అలా అనుకోవడం వల్ల మన వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తి లేదా వ్యాపకంతో ముడిపెడతాము. అలా ముడిపెట్టిన క్షణం మెల్లిమెల్లిగా మనల్ని మనం కోల్పోతాము. కొంతకాలానికి మనకి మనమే గుర్తుండం. చదువు, ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, సంపాదన, సరదాలు ఇవన్నీ జీవితంలో భాగం. ఇవన్నీ ఎంతో కొంత మన జీవితంలో ఉండాలి. కానీ వీటిని జీవితంగా మార్చుకొని మనల్ని మనం మర్చిపోవడం మనకు మనం చేసుకునే ద్రోహం. చెట్టు మొదలు బాగుంటేనే కదా కొమ్మలు, పూలు, కాయలు బాగుండేది. అలాగే మనమంటూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటేనే కదా మన జీవితం మరియు మనం జీవితం అనుకునేవి బాగుండేది. కాబట్టి మీ జీవితాన్ని ఏదో ఒక వ్యక్తికో వ్యాపకానికో అంకితం చేయకుండా మీకు మీరు అంకితం చేసుకోండి. మీ శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలను సమయానికి గుర్తించి వాటిని సాధించుకోవడానికి మీకు కుదిరినంత కృషి చేయండి. శారీరక ఆరోగ్యం కోసం సమయానికి తిండి తినడం, వ్యాయామం లేదా వాకింగ్ చేయడం, మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం లేదా మంచి పుస్తకాలు చదవడం లాంటి పనులు తరచూ చేయండి. సమస్యలన్నీ మీ నెత్తి మీద వేసుకుని అన్నీ నేనే చేయాలి, పాపం తనకేమీ తెలీదు అని కాక సమస్యలను, బాధ్యతలను మీ జీవితంలో ఉన్న వాళ్ళతో పంచుకొని వారి సహాయాన్ని తీసుకోండి. మనం మనుషులం. మనకి మన తోటి మనిషి సహాయం చాలా అవసరం. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. మన అనుభవాల అల్లిక మన జీవితం. ఆ అల్లికలో అయినవారు, కానివారు, మంచి, చెడు, మనం పడిన కష్టాలు, మనం అనుభవించిన సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ కలిస్తేనే ఆ అల్లికకు అందం వస్తుంది. మీ జీవితం అందమైన అనుభవాల అల్లిక కావాలని కోరుకుంటూ త్వరలోనే వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.